త్వరలోనే కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని, కేసీఆర్ విధానాలే ఆ పార్టీని ముంచాయంటూ చిట్ చాట్ లో కామెంట్స్ చేశారు దానం నాగేందర్. పోచారంతో సీఎం రేవంత్ భేటీపై స్పందించిన దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాదు చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారాయన. కాల యాదయ్య, అరికపుడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ తో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చేరికలపై 2-3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చర్చలు జరిపారన్నారు దానం. హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఆ పార్టీని వీడతారని ధీమాగా చెప్పారు దానం నాగేందర్. మరోవైపు హరీష్ రావుతో కొందరు బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో ఉందన్నారు. త్వరలోనే కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇక దానం నాగేందర్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి. దానం నాగేందర్ కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో చర్చ చేశారు. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్ పోచారం ఇంటికి వెళ్లడం, కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి సందర్భంగా దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి కీలకంగా అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరు, 20 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. వీటితో పాటు వ్యూహకర్త సునీల్ కూడా వీరందరితో చర్చలు జరిపినట్టు, అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు సంబంధించి హరీష్ మీద కూడా కొన్ని కామెంట్లు చేశారు. హరీష్ రావు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారనేటువంటి కామెంట్లు కూడా ఆయన తన చిట్ చాట్ లో చేశారు. ఇవన్నీ ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారినాయి. పార్టీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేస్తారనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా కొన్ని కామెంట్లు చేశారు. 10-15 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని. దానం నాగేందర్ ఒక అడుగు ముందుకేసి 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాల్లో దానం వ్యాఖ్యలు అనేవి చాలా హాట్ కామెంట్లు గానే